హాయ్ ఫ్రెండ్స్, మాధురి దీక్షిత్, తృప్తి దిమ్రి, ధారణా దుర్గా, రవికిషన్, అరుణోదయ్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన మా బెహన్ అంటే అమ్మ కూతుళ్ళు, తల్లి కూతుళ్ళు అనుకోండి. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా కథ ఏంటో చూద్దాం. ఓ కాలనీలో రేఖ తన కూతుర్లు జయ, సుష్మతో హాయిగా ఉంటుంది. అయితే ఆమె ఉన్న ఇల్లు కాజేయడం కోసం ఎదురింటి గుప్తా పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. ఆమెను హింసిస్తూ ఉంటాడు. దానికి రేఖ, ఆమె కూతుర్లిద్దరూ ఓ కిడ్నాపింగ్ డ్రామా ఆడి ఎలా గుప్తా బారి నుంచి తప్పించుకున్నారన్నది కథ. దర్శకుడు సురేష్ త్రివేణి సినిమాని ఒక కిడ్నాప్ డ్రామాగా మొదలు పెడతాడు. అది కిడ్నాప్, హత్య అనుకునే టైంలో అవి రెండు కాదని, అదో ప్రమాదం అని అనుకోకుండా జరిగిందని చెప్తాడు. మాధురి దీక్షిత్ పోషించిన రేఖ పాత్ర పర్వాలేదు అనిపిస్తుంది, కానీ అంత గొప్పగా ఉండదో, ఆకట్టుకుంది. ఎక్కడ ఎమోషనల్ సన్నివేశాలు ఉండవు. తృప్తి దిమ్రి, ధారణా దుర్గా అక్క చెల్లెలుగా పర్వాలేదు అనిపిస్తారు. పరేష్ రావల్ ఒక చిన్న సీన్లో నటించి ఓకే, అనవసరంగా వచ్చాడు, ఎందుకు పోయాడు అన్న ఫీలింగ్ కలిగిస్తాడు. అరుణోదయ్ సింగ్ పోలీస్ ఆఫీసర్ మహేశ్వరి పాత్రని ఓకే అనిపించేలా పోషించాడు. ఇతనికి కూడా పెర్ఫార్మెన్స్కి స్కోప్ లేదు. రవికిషన్కి తక్కువ నిడివున్న పాత్ర ఉన్నంతలో మెప్పిస్తాడు. అయితే సినిమా అంత గొప్పగా లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఓ మంచి మ్యూజిక్ లేదు, యాక్షన్ సన్నివేశాలు కూడా లేవు. అద్భుతమైన సస్పెన్స్, తర్వాత ఏమవుతుందన్న ఉత్సుకత కూడా ఎక్కడ కనపడదు. తెలుగు డబ్బింగ్ బాగా చేసినా సరే ఈ సినిమా అటు కమర్షియల్గాను ఇటు కథాపరంగాను రెండింటి పరంగా కూడా ఆకట్టుకోలేదు. ఏ సినిమాలు లేక ఈ సినిమా చూడాలి అనుకుంటే ట్రైలర్ చూసి మోసపోయి ఈ సినిమాకి వస్తే మీ కర్మ. ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంటాయి. మాధురి చూడడానికి చాలా బాగుంది. తృప్తి దిమ్రి, మాధురి దీక్షిత్ కొన్ని సన్నివేశాల్లో ఓవర్ యాక్షన్ చేశారు. ధారణా దుర్గా కూడా అక్కడక్కడ ఓవర్ యాక్షన్ చేసింది. అల్లుడు పాత్రలో నటించిన శార్దుల్ భరద్వాజ్ చిరాకు పుట్టిస్తాడు. మొత్తానికి ఇదొక బిలో యావరేజ్ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?